'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, యోనాతాను ఆ మాట నీవెన్నటికి అనుకొనవద్దు, నీవు చావవు, నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కాని పెద్ద కార్యమే కాని చేయడు, నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయుననగా, దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా, యోనాతాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను, దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు, కాబట్టి అతడు బెత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము కలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను నొద్ద మనవి చేయగా, యోనాతాను ఆ మాట ఎన్నిటికినీ అనరాదు, నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశ్యము కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియచెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాటలాడిన ఎడల దాన్ని నాకు తెలియచేయు వారెవరని యోనాతాను అడిగెను. అందుకు యోనాతాను, పొలములోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరును పొలములోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇజ్రాయేలులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకుని ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోవుదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎడల దాని నీకు తెలియచేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగచేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. అయితే నేను బ్రతికి యుండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఈలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలం నాకు త్వరగా వెళ్లి ఏసెలు అనబండ దగ్గర నుండుము. గురిచూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్లి బాణములను వెదుకుమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టుననున్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వానితో చెప్పిన ఎడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలుసుకొని
నీవు ప్రయాణమై పోవలెను. అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలంలో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర నున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలంలో ఎవడనూ లేకపోవుట చూచి సౌలు నిన్నయూ నేడును యెషయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలెనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవుచున్నారు, నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను. కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు కదా. కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడని చెప్పెను. అంతడు యోనాతాను అతడెందుకు మరణశిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలు నడగగా, సౌలు అతనిని పొడవవలెనని ఈట విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్లయొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకొనిన వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలంలోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను వెతుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు వాటిని తీసుకుని వచ్చెను. కాని సంగతి ఏమియో వానికి తెలియకయుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి, వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాణ్ణి పంపివేసెను. వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరికొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటి యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాం కనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్లిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారి ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని. నీ యొద్ద ఏమియున్నది? 5 రొట్టెలు కాని మరేమియూ కాని యుండని ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.
అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప ఇక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. రాజు పని వేగముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా, యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునో లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు దానికి సమమైనదొకటియు లేదు నాకిమ్మనెను. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయిచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచూ నుండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా ఎద్దుకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీణ్ణి తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను.